కార్ల కంపెనీలు బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ పేరుతో కస్టమర్లను మోసం చేస్తున్నాయా? అడ్వర్టైజ్మెంట్లో చెప్పినవి రియాలిటీలో ఎంతవరకు నిజం? ఈ విషయం తెలుసుకోవడానికి బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ పేరుతో కార్లు అమ్మే ఎలక్ట్రిక్ షోరూమ్లన్నీ తిరిగి ఎక్స్క్లూజివ్గా ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొచ్చాను. దాన్ని డీటెయిల్గా క్లియర్గా అందించడానికి ట్రై చేస్తాను. వెళ్తూ మాట్లాడుకుందాం. జనరల్గా బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అనే కాన్సెప్ట్ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది? మనం ఏదో కార్ షెల్ కొనుక్కుంటాము, బ్యాటరీని మాత్రం సపరేట్గా వాళ్ళు రెంట్కి ఇస్తారు. పర్ మంత్ ఇంత అని చొప్పున మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగితే అన్ని కిలోమీటర్స్కి రెంట్ పే చేస్తాము. అదే కాన్సెప్ట్ అనుకుంటారు అందరూ జనరల్గా. సో దానివల్ల కొనేటప్పుడు డబ్బులు మనం ముందే బ్యాటరీకి పే చేయాల్సిన అవసరం ఉండదు. కానీ రియాలిటీ అది కాదు. ఇది విన్నాక నేను కూడా షాక్ అయ్యాను. వీలైనంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో చేయడానికి చాలా టైం, ఎనర్జీ, ఎఫర్ట్ అండ్ పెట్రోల్ కూడా పట్టింది. సో మీరు తప్పకుండా లైక్ చేసి మోటార్ హెడ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రైసెస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అండ్ ఏదైతే ఛార్జింగ్ కాస్ట్ ఉంటుందో అది ఎక్స్క్లూడ్ చేసి మరీ చెప్తున్నాను. సో దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అడిషనల్గా. ఈ బ్యాటరీ సర్వీస్ని ఎంజీ వాళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ప్రస్తుతం తెలంగాణలో ఈ ప్లాన్ అసలు ఇవ్వట్లేదు అని వీళ్ళు చెప్తున్నారు. షోరూమ్కి వెళ్ళినప్పుడు ఏ బ్యాంక్ కానీ ఫైనాన్షియర్ కానీ దీన్ని దొరకట్లేదంట ఈ ప్లాన్ ఇవ్వడానికి. ఇంకో విషయం కూడా అడిగాను, పర్ కిలోమీటర్ చొప్పున మీరు బ్యాటరీ రెంట్కి ఇస్తారా అని. దానికి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అలా ఇవ్వచ్చు, కానీ ఓడోమీటర్ ట్యాంపరింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో 3000 కిలోమీటర్స్ 5000 కిలోమీటర్స్ తిరిగి కూడా ఓన్లీ 300 కిలోమీటర్స్ తిరిగినట్టుగా వాళ్ళు ఓడోమీటర్ని ట్యాంపర్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం కూడా, పర్ మంత్ రెంట్ ఒకవేళ కస్టమర్ పే చేయకపోతే, ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళు లేకపోతే అది రికవరీ కష్టం అయిపోతుంది కంపెనీకి. సో దానివల్ల మేము ఈ ప్లాన్ని ఇవ్వట్లేదని వాళ్ళు చెప్తున్నారు ఎంజీ వాళ్ళు. సో ఎంజీ వాళ్ళు బ్యాటరీని రెంట్కి ఇవ్వరు. మరి వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు అంటే బ్యాటరీకి సపరేట్గా ఈఎంఐని క్యాల్కులేట్ చేస్తున్నారు. అంటే కార్కి బ్యాటరీకి సపరేట్గా ఫైనాన్స్ ఇస్తున్నారు. ఇది ఏ విధంగా ఇస్తున్నారో వీడియోలో ముందు చెప్తాను నేను. నెక్స్ట్ టాటా షోరూమ్కి వెళ్ళాను. వీళ్ళు కూడా పంచీవీలో ఈ బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేశారు, కొత్త పంచీవీలో. నేను టాటా షోరూమ్కి వెళ్ళేసరికి ఈ షోరూంలో కొత్త వెహికల్ రాలేదు, అప్డేటెడ్ ఫేస్ లిఫ్ట్ పంచీవి. కన్ఫ్యూజన్స్, డిస్కషన్స్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ కొత్త పంచీవీలో బ్యాటరీ ప్యాక్ యొక్క కాస్ట్ 3 lakhs. దీనికి బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ఎలా అప్లై చేస్తున్నారంటే వీళ్ళు ఎంజీ లాగానే సేమ్ సపరేట్ ఈఎంఐ ఆప్షన్తో ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు. లైఫ్ టైం అంటే 15 years వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. సో ఫస్ట్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 15 years వారంటీ, అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఇస్తున్నారు. ఒకవేళ ఫస్ట్ ఓనర్ ఎవరైతే ఉంటారో అతను కారు వేరే వాళ్ళకి అమ్మినప్పుడు కారు డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నుంచి 8 years వరకు వారంటీ లభిస్తుంది, లేదా 1.6 lakh kilometers వరకు వారంటీ లభిస్తుంది. సో టాటా వాళ్ళ ప్రకారం ఒక ఈవీ కార్ ఓనరు పర్ డే 60 kilometers చొప్పున డ్రైవ్ చేస్తారంట. సో పర్ డే 60 into 30 days. సో పర్ మంత్ 1800 kilometers డ్రైవ్ చేస్తారంట. దాని ప్రకారం టాటా వాళ్ళ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ వచ్చేసి 3 lakhs. .5 ఇంట్రెస్ట్ రేట్తో బ్యాటరీ ప్యాక్ని అప్ టు 90 months అంటే 7.5 monthsకి క్యాల్కులేట్ చేస్తే 4673 వస్తుంది అమౌంట్. ఈ 4673ని 73 అంటే 4680 రౌండ్ ఆఫ్ చేస్తే డివైడెడ్ బై 1800 పర్ మంత్లీ కిలోమీటర్స్ చేస్తే 2.6 కాస్ట్ వస్తుంది. ఇదే వీళ్ళు కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు 2.6 పర్ కిలోమీటర్ అని. ఒకవేళ మీరు బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ తీసుకున్నారు, సపోజ్ మీరు ఆ వెహికల్ అమ్మాలనుకుంటున్నారు, అప్పుడు ఎలా ఉంటుందనే డౌట్ చాలామందికి వస్తుంది. వెహికల్ ఎలా అమ్మాలనేది సేమ్ మామూలు పెట్రోల్ కార్, డీజిల్ కార్ ఎలా అయితే అమ్ముతారో దానిలాగానే ఉంటుంది. సో ఏదైతే జనరల్ ఫార్మాలిటీస్ పెట్రోల్ డీజిల్ కార్లకు ఏవైతే ఉంటాయో, లైక్ వేరే ఓనర్ మీదకి లోన్ని ట్రాన్స్ఫర్ చేయడం, లేదా ప్రీ క్లోజ్ చేయడం, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు సేమ్ మిగతా వెహికల్స్ లాగానే. కాకపోతే ఈవీ వెహికల్స్కి పెట్రోల్ డీజిల్ కార్స్కి ఉన్నంత రీసేల్ వాల్యూ ఉండదు. అది తెలుసుకొనే అందరు తీసుకోవాల్సి ఉంటుంది ఈవీ కార్ని. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళు కూడా ఈ విటారాని లాంచ్ చేశారు. వీళ్ళు కూడా బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ని ఇస్తున్నారు.
దీన్ని తెలుసుకుందామని మారుతి సుజుకి షోరూమ్ కూడా వెళ్ళాను. వీళ్ళు కూడా సేమ్ ఎంజీ అండ్ టాటా వాళ్ళలాగానే బ్యాటరీని సపరేట్ ఈఎంఐ కింద కన్వర్ట్ చేసి ఇస్తున్నారు. కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఏకంగా అప్ టు 8 years టెన్యూర్తో బ్యాటరీ ప్యాక్కి లోన్ ఇస్తున్నారు. పంచ్లో కాకుండా అన్ని వేరియంట్స్లో బ్యాస్ ప్లాన్ అప్లై చేస్తున్నారు వీళ్ళు. పంచ్లో కేవలం బేస్ వేరియంట్లో మాత్రమే బ్యాస్ ప్లాన్ ఉంది కదా, కానీ గ్రాండ్ విటారాలో మాత్రం 3 వేరియంట్స్లో వస్తుంది. సో ఆ 3 వేరియంట్స్కి కూడా మీరు బ్యాస్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇంకా 3 years అప్ టు 45,000 kilometers వరకు వీళ్ళు 60% బైబ్యాక్ని ఆఫర్ చేస్తున్నారు. లేదా 4 years 60,000 kilometersలో 50% బైబ్యాక్ అష్యూరెన్స్ని ఇస్తున్నారు. సో మారుతి సుజుకి ప్రకారం కూడా ఈవీ కన్జ్యూమర్ పర్ డే 60 kilometers చొప్పున డ్రైవ్ చేస్తారు. సో వాళ్ళు కూడా పర్ మంత్లీ 1850 kilometers క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళ క్యాల్కులేషన్కి. వీళ్ళ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ వచ్చేసి 5 lakhs. ఇంట్రెస్ట్ రేట్ కొంచెం తక్కువగా క్లెయిమ్ చేస్తున్నారు వీళ్ళు. కానీ వీళ్ళ టెన్యూర్ 8 yearsకి ఇస్తున్నారు, అంటే 96 monthsకి. ఈఎంఐ క్యాల్కులేట్ చేస్తే 7382. ఈ 7382ని 1850 kilometers డివైడ్ చేసి 3.99 ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో అదే వీళ్ళు ఇక్కడ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేశారు, 3.99 per kilometer అని. సో ఇది వీళ్ళ బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ఆప్షన్తో కారు కొంటే ప్రైస్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందో చూద్దాం. ఇది టాటా పంచ్ ఈవీ బేస్ వేరియంట్ 30 kW బ్యాటరీ ప్యాక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్. సపోజ్ 10.21 lakhsకి 9.5 lakhs లోన్ తీసుకుంటే మ్యాక్సిమం టెన్యూర్ 60 monthsకి 9.5% యాన్యువల్ ఇంట్రెస్ట్ చొప్పున క్యాల్కులేట్ చేస్తే 19,950 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అదే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ఆప్ట్ చేసుకుంటే టాటా పంచ్ సినారియోలో బ్యాటరీ యొక్క కాస్ట్ 3 lakhs ఎక్స్-షోరూమ్ ప్రైస్ నుండి సెపరేట్ అవుతుంది. ఈ 3 lakhsకి మ్యాక్సిమం 90 months టెన్యూర్ లభిస్తుంది. రెగ్యులర్గా 60 months ఉంటాయి మామూలు ఏ కార్కైనా కూడా. మిగతా క్యాలిక్యులేషన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. క్లియర్గా అర్థం కావడానికి లోన్ అమౌంట్ని 9.5 lakhsగా ఉంచాను రెండింటికి. సో ఈ 9.5 lakhsలో 6.5 lakhs ఛాసీస్కి 3 lakhs బ్యాటరీ లోన్ కింద డివైడ్ అవుతుంది. దీన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తే 13,650 ప్లస్ 4,617 రూపీస్ వస్తాయి. వీటిని కంబైన్ చేస్తే 18,320 రూపీస్ నెలకి పే చేయాల్సి ఉంటుంది. ఈ రెండు సైడ్ బై సైడ్ కనుక చూస్తే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ని ఆప్ట్ చేసుకుంటే ఈఎంఐలో అరౌండ్ 1,700 వరకు తగ్గుతుంది. కానీ లోన్ క్లోజ్ అయ్యే నాటికి బాస్ ప్లాన్ మ్యాక్సిమం టెన్యూర్ ఎక్స్టెన్షన్ వల్ల 40,000 వరకు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఈ 7 yearsలో ఇన్ఫ్లేషన్ వల్ల ఆ టైంకి బ్యాలెన్స్ అయిపోతుంది, ఎందుకంటే మీరు మంత్లీ ఈఎంఐ రెగ్యులర్ ఈఎంఐ కంటే తక్కువగా పే చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కొత్తగా లాంచ్ చేసిన మారుతి సుజుకి వల్ల ఈవీ టారా బేస్ వేరియంట్, డెల్టా వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ బ్రేకప్. ఈ కార్ విషయంలో బ్యాటరీ ప్యాక్ రేట్ ఎక్కువ కాబట్టి క్యాల్కులేషన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సపోజ్ 15.46 lakhsకి మ్యాక్సిమం టెన్యూర్ 60 monthsకి 9.5% ఇంట్రెస్ట్ చొప్పున క్యాల్కులేట్ చేస్తే మంత్లీ ఈఎంఐ 32,470 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. అదే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ఆప్ట్ చేసుకుంటే ఈవీ టారా బ్యాటరీ కాస్ట్ 5 lakhs, అది ఎక్స్-షోరూమ్ ప్రైస్ నుంచి సపరేట్ అవుతుంది. ఈ 5 lakhsకి మారుతి సుజుకి వాళ్ళు మ్యాక్సిమం 8 years అంటే 96 month టెన్యూరిటీ ఆఫర్ చేస్తున్నారు. సో 15.46 lakhs లోన్ అమౌంట్లో 10.99 lakhs ఛాసీస్కి 5 lakhs బ్యాటరీ లోన్ కింద డివైడ్ అవుతుంది. దీని ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తే 21,970 రూపీస్, బ్యాటరీ కాస్ట్ ఈఎంఐ 7,455 రూపీస్, కంబైన్ చేస్తే 29,425 రూపీస్ నెలకి పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు సైడ్ బై సైడ్ కనుక చూస్తే బ్యాస్ ప్లాన్ ఆప్ చేసుకుంటే ఈఎంఐలో 3,000 వరకు తగ్గుతుంది డైరెక్ట్గా. కానీ లోన్ క్లోజ్ అయ్యే నాటికి బాస్ ప్లాన్లో 85,000 వరకు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ వల్ల ఏమైనా లాభం ఉందా? మొదటిది, లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ సేమ్ ఉన్నా కూడా టెన్యూరిటీ పెంచుకోవచ్చు. ఇది బ్యాటరీ కాస్ట్ ఎక్కువగా ఉన్న కార్స్ లైక్ ఈవీ టారాలో ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఈఎంఐలో డిఫరెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది వితౌట్ బాస్ ప్లాన్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఇంకో అడ్వాంటేజ్ కూడా లభిస్తుంది. ఎవరికైతే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుందో లేదా లోన్ ఎలిజిబిలిటీ అమౌంట్ తక్కువగా చూపిస్తుందో వాళ్ళకి ఈ ప్లాన్ వల్ల అడ్వాంటేజ్ లభిస్తుంది. సో వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను.
ఇదంతా రీసెర్చ్ చేశాక కంపెనీ వాళ్ళు బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ కాకుండా బ్యాటరీ యాజ్ ఏ సపరేట్ అని పేరు పెడితే బాగుండేది అనిపించింది. ఎనీవే, ఇంకా మీ వీడియోలో ఈ టాపిక్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో రాయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఎలక్ట్రిక్ కార్ ప్లాన్ చేస్తున్నారా, లేదా ఆల్రెడీ కారు ప్లాన్ చేసి ఆల్రెడీ కొనుక్కొని దానివల్ల ఇబ్బందులు పడుతున్నారా, కమెంట్ సెక్షన్లో రాయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బాయ్. జై హింద్.